శంభు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. మీ ఇంట్లో ఎవరెవరుంటున్నారు? మీ ఇంట్లో ఎవరుంటున్నారని అడిగాను. అమ్మ ఏం చేస్తుంటారు? కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు. మిమ్మల్ని చూడటానికి మీ అమ్మగారు రాలేదా? మీకు మీ అమ్మగారిని చూడాలని లేదా? తీసుకెళ్ళండి అయ్యా. నేను ఒక విషయం చెప్తే అది మీరు అర్థం చేసుకోవాలి. వెళ్ళండి వెళ్ళండి కనిచ్చి. వద్దు, ఏమీ చెప్పొద్దు. ఎవడు చచ్చినా బతికినా మీకు న్యూసే కదా ముఖ్యం. ఎక్కడ ఏమైపోయినా మీకు ఏ సమస్య ఉండదు. మీకు జాబే ముఖ్యం. వెళ్ళండి అయ్యా వెళ్ళండి. డోంట్ టచ్ మీ. ఓ సీఎస్ పాపం జీవస్తుంది. చెర్రీ రా వెళ్దాం. చెర్రీ ఎండి చాలా గొప్ప వాళ్ళని పంపించాడు. నా జాబ్ కి అసలు వచ్చేది. ఛే, నిన్న రాత్రంతా జరిగింది తలుచుకొని నాకు అసలు నిద్ర పట్టలేదు. అతని పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. వాడు మనల్ని అలా తరిమేశాడంటే దాని వెనక ఏదో కారణం ఉంది. మనం అక్కడికి వెళ్లిన విషయం గురించి అతను ఎవరికి చెప్పుంటాడు? నీకు అతని మొబైల్ నెంబర్ తెలుసా? తెలీదు, కానీ కనిపెట్టచ్చు. ఎందుకు? మనం అక్కడున్న సమయంలో అతని సెల్ నుంచి వెళ్లిన అవుట్ గోయింగ్ కాల్స్ అన్ని చెక్ చేస్తే సరిపోతుంది. డన్. పోను పోను నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్ అవుతావు అనుకుంటాను. ఇందులో శంభు గురించి డీటెయిల్స్ ఉన్నాయి. ప్రముఖ రచయిత్రి శంకరి మహాదేవ్ గురించి విన్నావా? ఆవిడ కొడుకే ఈ శంభు. నిజమా? యా. ఆవిడ ఒకగానొక కూతురు శాంతి కూడా ఈ సంఘటనలో చనిపోయింది. ప్రొఫెసర్ గా ఉన్న ఆవిడ రాజీనామా చేసి ఇప్పుడు అగ్రహారంలో ఉంటున్నారు. ఈ 2.5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆవిడ శంభుని చూడటానికి. టీచర్ని ఏమైంది? శంకరి మీకెలా తెలుసు? అదొచ్చి మేము శంభుకి. శంభు స్నేహితులే? అవును. అడుగుతున్నాను అనుకోకండి, కాకినాడ నుంచేగా వస్తున్నారు మీరు?